ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. పట్టుకో పట్టుకో, తప్పైందని వేడుకో, ప్రాబ్లం క్లియర్ చేస్తాడు స్వామి. రా పట్టుకో, పట్టుకో, కాళ్ళు పట్టుకో. మన్నించా, మనసు శాంతించింది. లే మాతా, నీ కన్నీళ్లు తొలగించే అమృత జలం అందుకో. ఏం వాటర్ స్వామి ఇవి? వాటర్ కాదు పిచ్చి మొహమా, కైలాసగిరి అమృత జలం. మొన్న కుంభమేళకు అందరూ ప్రయాగ్రాజ్కు వెళ్తే నేను ఆ కైలాసానికి వెళ్ళి అక్కడ ముక్కోటి దేవతల సాక్షిగా శివాభిషేకం నిర్వహించిన అమృతధార ఇందులో భద్రపరిచ. సర్వకార్య సిద్ధి, మృత్యుబాధ అన్ని తొలగించే అమృత జలం. ఇది ఒక్క గుక్కెడు తాగితే ఏ కార్యమైనా ఆటంకం లేకుండా జరిగిపోతుంది. శివస్పర్శ మహిమానితం. మీ అదృష్టం, నీ మనోవాంఛ ఇస్తున్నా, పుచ్చుకో మాతా. అంటే జరగాల్సింది నా కొడుకు పెళ్లి. నీ కొడుకు పెళ్ళే జరగాల్సిన పద్ధతిలో జరుగుతుందిలే. మరి నా దగ్గరుంటే తప్ప స్వామి? ఎవరి దగ్గరున్నా కార్యానికి గంట ముందు కష్టం ఉన్నవాళ్ళు గుక్కెడు తాగితే చాలు, ఏ కష్టం ఎదురుపడదో. జై బోలో శంకర్ మహారాజ్ కి. తీసుకో మాతా. ఉండండి స్వామి, దక్షిణిస్తాను. మీ సంతోషమే నా సంతోషం మాతా. ఈ జలాన్ని గంట ముందు సేవించండి. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మయ్యా, సమయానికి జంగమదేవర రావడం, నీ సమస్య తీర్చడం సంతోషంగా ఉంది కదా? అవును, దేవుళ్ళ వచ్చాడు. దేవుడే వచ్చింది. పెళ్లికి ముందు ధీరజ్తో తాగిస్తే ఇంకా పెళ్ళాగే ప్రసక్తే ఉండదుగా. పద పద. హర హర మహాదేవ శంభో శంకర. ఆ లిక్విడ్ 2 చుక్కలు నాలుకకు టచ్ అయితే చాలు, ఫుల్ బాటిల్ కిక్కిస్తుంది. మొత్తం నిజాలు కక్కేస్తాడు. ప్యూర్ ఎథినాల్ వెర్రివేషాలే ఇస్తుంది. ఎస్. నరాలు చిట్లేలా ఆలోచించే బదులు ఒక్క మాట గుణకి చెప్పేస్తే సమస్యలన్నీ సర్దుకుంటాయే. మధుకి ఎలాంటి అన్యాయం జరగదే. అది పెద్దదేగా, ఆలోచించగలదు కదా, అర్థం చేసుకుంటుంది కదా. నువ్వు బయటపడి చెప్తేనే ఇన్నాళ్ళు నువ్వెందుకు దాచావో, ఎలా నలిగిపోయావో, ఎంతలా కుమిలిపోయావో అందరికీ అర్థమవుతుందే. మధు తృప్తి పడుతుందే. నా మాట విను జనని. అమ్మా ప్లీజ్, మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి నన్ను విసిగించుకో. నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. హరి, రా కూర్చో. ఆపమ్మా, ఆపు. ఈ తీయని పిలుపులు పలకరింపులు ఇంకా ఆపమ్మా. హరి, ఏమైందిరా? తలవంపులవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నా. ఎన్నాళ్ళు ఇంకా నిజాన్ని దాస్తావు? చెప్పమ్మా, క్లియర్గా నువ్వు దాస్తున్న విషయం ఏంటో చెప్పు. ఎందుకు మా అందరినీ ఇంతలా బాధ పెడుతున్నావు? నేను చేసిన తప్పేంటి? నాన్న చేసిన నేరం ఏంటి? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా టిపికల్ గా బిహేవ్ చేస్తున్నావు? అలా
చేయటం వల్ల ఏం లాభం వస్తుందమ్మా? ఎంత సాటిస్ఫై అవుతున్నావు? నీకేమన్నా మెంటల్ డిజాస్టర్ ఉందా? ఏం మాట్లాడు రావి? లేకపోతే నిన్న అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధరణి ధీరజ్ల పెళ్లి జరగడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చావా? ఏం అవసరం నీకు? పెళ్లి ప్రెజెంటేషన్ అని డ్రెస్సులు కొన్నదానివి అసలు ఏమైంది నీకు? ఎవరి పెళ్లి ఎవరితో అయితే నీకేం కష్టం, నీకేం నష్టం? నువ్వొచ్చి అత్తయ్యకి వార్నింగ్ ఇచ్చి నాన్నని ఎంత బాధ పెట్టావో తెలుసా? అవును, నీ వార్నింగ్ విషయంలో అత్త పెద్ద మ్యాటర్ చేసి నాన్నతో చెప్తే రీజన్ కనుక్కుందామని ఫోన్ చేస్తే ఏమీ పట్టం దానిలాగా మాట్లాడకుండా ఫోన్ కట్ చేశావంట. ఎంత హర్ట్ అయ్యారో తెలుసా? ఆయన రియలైజ్ అయ్యి నిన్ను ప్రాధేయపడుతుంటే అంత చులకనైపోయాడా? అంత లెక్కలేని మనిషి అయిపోయాడా? కారే, ఎందుకురా అంత ఆవేశం? కాస్త నిదానించు. ఈవిడ విధానమే రెచ్చగొడుతుంది. గతం గురించి అడగను, కలిసుందామని పిలిస్తే నాన్ననే కన్నీళ్లు పెట్టిస్తున్నావంటే నువ్వు చూపించే ప్రేమలు ఆప్యాయతలు అన్ని అబద్ధాలన్నమాట. ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావంటే బలమైన కారణం అన్నా ఉండాలి, లేదా భయంకరమైన తప్పన్నా చేసుండాలి. వద్దు, నన్ను అలా పిలవద్దు. నన్ను అలా పిలిచే హక్కు అర్హత పోగొట్టుకున్నావు. ఇన్నాళ్ళు మధు ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు దాని ప్రవర్తనకి కారణం నువ్వే అని నాకు అర్థమైంది. నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు చేస్తున్న పనిని నీకు నువ్వు తప్ప ఎవరూ యాక్సెప్ట్ చేయరు. కన్నోడికి కట్టుకున్నోడికి కూడా చెప్పడం లేదంటే ఖచ్చితంగా ఎవరు క్షమించలేని తప్పే అయ్యుంటుంది. నీకు గొప్పగా అనిపిస్తుందేమో అమ్మా, కానీ మాకు తల వంపులుగా ఉంది. నువ్వు ఆత్మాభిమానం అనుకుంటున్నావేమో, మాకు ఆత్మ వంచన అనిపిస్తుంది. నీ దాపరిక నిన్నే తప్పు పడుతుంది. ఎందుకు దాస్తున్నావు? నోరు తెరిస్తే సొసైటీ చీ కొడుతుందా, తూ కొడుతుందా? మాకు తలవంపులవుతాయని దాస్తున్నావా? నువ్వంటే ఎంతో గౌరవం ఉండేదమ్మా, కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆవిడ నీ కన్న తల్లి అని నిన్ను చూసి హేళన చేస్తారేమోనని భయం వేస్తుంది. చెప్పమ్మా, నీ కన్న కొడుకునేనా? ఇప్పుడు నీ మీద నాకే డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? కన్న కొడుకు వయ్యుండి నీ కన్న తల్లిని నువ్వే తప్పుగా మాట్లాడతావా? అది దేవతరా, మరో సీతమ్మ తల్లి. పేరుకి తగ్గట్టు ఆ భూదేవికున్నంత ఓపిక సహనం ఉన్న మనిషిరా. దాని ఓపిక గొప్పతనం దాంతో కలిసి నడుస్తున్న నాకు తెలుసు. ఎప్పుడో వదిలేసిన మీ నాన్నకి నిన్నగాక మొన్న వచ్చిన నీకేం తెలుస్తుందిరా? మనసు తెలుసుకోకుండా మాటలు జారుతావా? మధు మీద ప్రేమతో నువ్వుండవే. నా ముందే నిన్ను లోకం తెలియని పసి వెధవా పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడా? నీకు నిజం కావాలి అంతేగా? మధు ఎక్కడ దూరం అవుతుందోనని పెంచిన ప్రేమ కోసం పేగు బంధాన్ని త్యాగం చేస్తూ నిజం దాస్తుందిరా. ధరణి బాలు దాని కన్న పిల్లలన్న నిజం గుండెల్లో దాచుకుందిరా.